ఇండస్ట్రీ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏళ్లు కష్టపడి తెచ్చుకున్న మొత్తం మంచి పేరును ఒక చిన్న తప్పు తుడిచేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకునే పరిస్థితి అలానే మారింది. స్టార్ హీరోయిన్గా ఎదగడానికి దీపిక ఒక్కో మెట్టు ఎక్కుతూ చాలా కష్టపడింది. బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్గా ఎదిగింది. ఇప్పటికీ బాలీవుడ్లో నెంబర్ 1 హీరోయిన్గా కొనసాగుతుంది కూడా ఆమె. అంత స్టార్ హీరోయిన్ను ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం విమర్శిస్తోంది. దానికి కారణం ఆమె చేసిన చిన్న తప్పు. సాధారణంగా ఎంత ఎదిగినా ఒదిగుండాలని సెలబ్రిటీలను చూసే చెప్పుకొస్తారు. కానీ కొంతమంది మాత్రం సెలబ్రిటీ హోదా రావడంతో కొద్దిగా గర్వం చూపిస్తారు. నేను లేకపోతే సినిమా ఆడదు, నేను ఉంటేనే సినిమాకు హైప్ అని వారి గొంతెమ్మ కోరికలన్నీ నిర్మాతలపై రుద్దుతారు. దీపిక కూడా అదే పని చేసింది. స్టార్ హీరోయిన్ కావడంతో తానేం చెప్తే అది జరగాలని డిమాండ్ చేయడం అమ్మడి కొంపముంచింది. కల్కి 2898 AD సినిమాతో దీపిక తెలుగు తెరకు పరిచయమైంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి పరాజయాలను చవిచూసి వెనక్కి వెళ్లిపోయే హీరోయిన్స్లా కాకుండా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. నిజం చెప్పాలంటే కల్కి మొదటి పార్టులో దీపిక నటనకు అంత ప్రాముఖ్యత లేకపోయినా ఉన్నంతవరకు ఓకే అనిపించింది. అయితే అమ్మడి నటన చూడాలి అంటే సెకండ్ పార్టులోనే అని మేకర్స్ కూడా చెప్పడంతో ఎప్పుడెప్పుడు కల్కి సీక్వెల్ మొదలు పెడతారా అని ఎదురు చూశారు. ఇక కల్కి సీక్వెల్లో కూడా దీపికానే ఉంటుందని మొదట మేకర్స్ ప్రకటించారు కూడా. ఆ సమయంలోనే దీపిక తన గర్వం చూపించింది. స్పిరిట్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇస్తే అక్కడ తన డిమాండ్స్ చెప్పి సందీప్ రెడ్డి వంగాకే చెమటలు పట్టించింది. కళ్ళు చెదిరే పారితోషికం, కేవలం రోజులో 7 గంటలు మాత్రమే షూటింగ్, లగ్జరీ ట్రీట్మెంట్, ఇలా ఒకటని చెప్పలేం. అవన్నీ చూసి సందీప్ నెమ్మదిగా దీపికాను సైడ్ చేసి తృప్తి డిమిరిని దింపాడు. దాంతో నన్ను తీసి తన్ను పెడతాడా అని కక్షగట్టిన దీపిక స్పిరిట్ కథను పిఆర్ల చేత లీక్ చేయించి నెగిటివ్ చేయించింది. దీపిక పద్ధతి నచ్చని సందీప్ రెడ్డి వంగ ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఎవరికి ఏది చెప్పుకుంటావో చెప్పుకోపో అని వదిలేశాడు. ఒకసారి ఇంత జరిగినా దీపికలో ఎలాంటి మార్పు రాలేదు. కల్కి సీక్వెల్లో కూడా దీపిక ఇవే గొంతెమ్మ కోరికలు అడిగినట్లు తెలుస్తోంది. కల్కి పార్ట్ 1కి ఇచ్చిన రెమ్యునరేషన్ పై 25% ఎక్కువ ఇవ్వాలని, మొదట చెప్పిన విధంగానే 7 గంటలు మాత్రమే పనిచేస్తానని చెప్పుకొచ్చిందట. అంతేకాకుండా తనతో పాటు తన 25 మంది టీంకి లగ్జరీ వ్యానిటీ వ్యాన్స్ కావాలని, దాని ఖర్చంతా నిర్మాతలే భరించాలని చెప్పినట్లు సమాచారం. కల్కి అనేది చిన్న సినిమా కాదు. VFXకే కోట్లలో ఖర్చు అవుతుంది. అలాంటి సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న హీరో ప్రభాసే పారితోషికం పెంచమని అడగలేదు. కానీ దీపిక మాత్రం 25% పెంచమని డిమాండ్ చేసిందట. అంతేనా, వీటన్నిటికీ ఏదో విధంగా మేనేజ్ చేద్దామని మేకర్స్ చాలా ప్రయత్నించారట. షూటింగ్ గంటలు పొడిగించి ఆమెకే ఎక్కువ రెస్ట్ ఇవ్వాలని కూడా అనుకున్నారట. కానీ దానికి ఆమె ససేమిరా అని చెప్పిందని, ఖచ్చితంగా 7 గంటల తర్వాత నిమిషం కూడా సెట్లో ఉండనని కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీపికతో 2-3 సార్లు వీటి గురించి చర్చించినా ఏమాత్రం ఫలితం లేకపోయేసరికి ఆమె గొంతెమ్మ కోరికలు తీర్చలేక వైజయంతి మూవీస్ ఆమెను సినిమా నుంచి తొలగించిందని సమాచారం. ఏదేమైనా దీపిక చేసింది ముమ్మాటికి తప్పే. స్పిరిట్ కానీ కల్కి కానీ చిన్న సినిమాలైతే కావు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాలు హిట్ అయితే అమ్మడి పేరు మారుమోగిపోయేది. స్టార్ అనే హోదా ఉందని ఇలాంటివి చేయడం వలన అటు అవకాశాలు, ఇటు ఆమెపై మిగతా సినిమా వాళ్లు పెట్టుకున్న నమ్మకాలు రెండూ పోయాయి. దీనివలన దీపికా కెరీర్ ప్రశ్నార్థకంగా మారినా ఎలాంటి ఆశ్చర్యం లేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.